నలుగురు ఆవరా దోస్తుగాళ్ళు ఎవ్వని దగ్గర ఎప్పుడు పైసలు ఉండే ఇప్పుడు కూడా లేవు, కానీ ఈ నలుగురిలో ఒకనికి క్యాన్సర్ వస్తుంది. సో అప్పుడు మన జిగిరి దోస్తుగాళ్ళందరూ కలిసి ఒక కట్టారా కారేసుకొని గోవాకు పోవాలి అని ఫిక్స్ అవుతారు. సో ఈ దారిలో ఏం జరిగింది, ఏం ఇన్సిడెంట్లు అయినాయి, డ్రామా ఏమొచ్చింది, కామెడీ సిచ్యువేషన్స్ ఏంటి, అదే మన జిగిరి సినిమా. ఇందాకనే ట్రైలర్ డ్రాప్ అయింది అండ్ మస్తు ఫనీగా ఉంది. ఇది ఒక రియలిస్టిక్ వర్షన్ ఆఫ్ ఈ నగరానికి ఏమైంది. ఈఎన్ఈలో అంత గ్లామరస్ ఉంటది కదా, అమ్మాయిలు ఆ ఏస్థెటిక్స్ అదంతా వేరే స్టైల్ ఉంటది. బట్ మనం రియల్ లైఫ్ లో గోవా పోతే అట్లా ఉండదు కదా, అది కూడా పైసలు లేనప్పుడు. సో జిగిరీస్ మూవీ ట్రైలర్ లో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తున్నది. అండ్ హోప్ఫుల్లీ సినిమాలో ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా చూడడానికి కూడా మనం ఎక్కువ రోజులు ఆగాల్సిన పని లేదు. November 14th రోజు రిలీజ్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. దోసుగాళ్లతో గోవా పోనీకి అయితే లేదు. సో సినిమాలో చూసాను, నా ఫీల్ తీసుకుందాం. అండ్ దానికి తోడు సినిమా మొత్తం డెబ్యూటాన్స్ కొత్తలు తీసినట్టు అనిపిస్తున్నది. సో ఆబ్వియస్లీ మనం ఈ టైంలో ఎంకరేజ్ న్యూ టాలెంట్ చేయాలి, ఎందుకంటే తెలుగు సినిమాకి అవసరం ఈ రోజు న్యూ టాలెంట్. అండ్ ఆల్సో ఈ జిగ్రీస్ మూవీలో నాకు ఇంకొక హైలైట్ ఉన్నది. అదేంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి కామ్రాన్ ఒక హైదరాబాద్ లెజెండ్. చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాయన్ని. సో ఆయనకు కూడా ఒక మంచి కంబ్యాక్ అవుతుంది ఈ సినిమా అని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఆయన పాటలు అందరూ వినే ఉంటారు, కానీ ఈ పాటలు ఈయననే చేసిండని చాలా మందికి తెలియదు. నా ఫేవరెట్ కామ్రాన్ పాట వచ్చేసి అరుపు. సో జిగ్రీస్ సినిమా చూడడానికి నాకు ఇంకొక ఫ్యాక్టర్ కామ్రాన్. సో ఎస్, November 14th రోజు జిగ్రీస్ మూవీ రిలీజ్. సో చూద్దాం, బ్రేక్ ఇద్దాం. యాజ్ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ టాలెంట్.